బేగిరా. అయ్యయ్యయ్యయ్యా, ఏంటి ఏమైంది? పొద్దున్నే ఇలా అరుస్తున్నావు? ఏటిది ఏటిది అంటున్నా. పెట్టే ఆ మాత్రం తెలీదా? తెలుసు, కానీ ఆడుండాల్సిన పెట్టె ఈడేం చేస్తుందా అని నా ప్రశ్న. మమ్మల్ని అడుగుతావేంటి? మాకేం తెలుసు? పెట్టెలా వచ్చిందో ఆ పెట్టినే అడుగు. ఇదిగో తూచా. తూచా కాదు, పూచా. సరేలే, ఏదో ఒక పూజ. ఇదిగో రాత్రి ఫ్యాన్ గాలి కొంచెం ఎక్కువగా వచ్చుంటుంది, అందుకే కదులుంటుంది. ఈ రోజు నుంచి ఫ్యాన్ వేసుకోకు. ఏటేటి ఫ్యాన్ గాలికి ఈ పెట్టి కదులుద్దా? ఫ్యాన్ గాలికి మా ఇల్లే కదులుద్ది. ఆఫ్టర్ ఆల్ ఈ పెట్టెంత? ఓ సోస్, ఎటకారం కాస్తంత ఎక్కువైనట్టున్నది. రాత్రి నిధి కొట్టి నీకు స్కెచ్ చేసి లాగుంటారు, కుదరక ఒగ్గేసుంటారు. అంతేనా అత్తగుంత? చాలే, నా ఇంట్లో దొంగతనవా? నా పిల్లలు నిప్పులు. నిప్పులా నానబెట్టి పప్పులా? నీ కొడుకుల గురించి నాకు చెప్తున్నావా? అడవిలో మొత్తం జల్లి నీదెత్తుపోయింది నీ గుంతలు కాదేటి? ఇప్పుడు ఏమంటారు? మా అన్నయ్యలు వదినలు కలిసి నిధిని నొక్కేద్దాం అనుకున్నారంటారు, అంతేగా? అనుమానమేటి? దొరలాగా తిరుగుతున్నారు గానీ, లేదంటే మీ ముగ్గురు అన్నలు చెర్లపిల్లి జైల్లో ఉండేవాళ్ళు. చాలే, నిజమేమిటో ఇప్పుడే నిరూపిస్తా. ఏ బద్రి, రంగా, రాంబాబు, అందరిలో ఒకసారి రండి. నా బిడ్డల్ని అనుమానిస్తారా? చెప్తా. చేతు, వీళ్ళేంట్రా కీలు గుర్రంలా అలా నడుస్తూ వస్తున్నారు? అర్థం కావట్లేదమ్మా. అయ్యో అమ్మా, ఏంటత్తయ్య గారు పిలిచారు? చెప్తాను. మీరేంటి అలా కుంటుకుంటూ వచ్చారు? అది అత్తయ్య గారు, కాలికి కొంచెం దెబ్బ తగిలింది. ఎప్పుడు? రాత్రి కల్లోరా. కళ్ళలో ఉంటా. కాళ్ళలోనా? మరి ఇప్పుడు ఎందుకు కుంటున్నారు? ఆ నొప్పి ఇంకా తగ్గలేదమ్మా. ఓ అలాగా. కాళ్ళలో దెబ్బ తగిలితే నొప్పిలా వస్తుందిరా? ఈయన కళ అయినా నిజమని ఫీల్ అవుతారు కదా అత్తయ్య గారు. సర్లే. ఆ రంగా శిరీష ఇంకా రాలేదు? వచ్చి గంటైంది గుంత. వచ్చారా? ఎక్కడా? అదిగో అక్కడ. అమ్మో అమ్మో, అయ్యో, మీకు ఇదేం పొయ్యే కాలమే, కుక్కల్లా అలా వచ్చి కూర్చున్నారు. నీకు అలా అనిపించిందా? ఇది చెప్పి చావే. అంటే అత్తయ్య గారు రాత్రి గుర్రమాట. గుర్రం ఆట? వదిన, అది చిన్నపిల్లలు ఆడుకునే ఆట కదా. ఈ వయసులో మీరు గుర్రం ఆట ఆడటం ఏంటి? ఈడొకడు ఏదో అలా ఆడాల్సి వచ్చింది. అమ్మో, నడుము పట్టేసింది అందుకే. కర్మ కర్మ. ఇంతకీ రాంబాబు ఎక్కడ్రా? అదిగో. నమస్కారం నమస్కారం. చూసారా, మా వాడికి నేనంటే ఎంత అభిమానమో. థ్యాంక్స్ రా. నమస్కారం నమస్కారం. ఎందుకు అంటే అంత పిచ్చి బ్రాహ్మ నీకు? చాలరా, ఆపేయ్. నమస్కారం అన్నా. అమ్మో, అబ్బా, అరే నేను నమస్కారం పెట్టే పొజిషన్లో లేనులేరా. మళ్ళీ పెడతావేంట్రా? ఒరేయ్, చెప్పేది నీకే. నమస్కారం నమస్కారం నమస్కారం. చాలు చాలు చాలురా రే, చాలు. మీరంటే అభిమానం సరే ఎక్కువ ఉన్నట్టుంది. ఎట్టండి? వేడేంట్రా కీ ఇచ్చిన కోతి బొమ్మల చేతులలో ఊపుతున్నాడు? అర్థం కావట్లేదు, కనుక్కుంటాను. రేయ్, చెప్పా కదరా నమస్కారాలు, ఇక చాలు. ఎందుకు అలా పెడుతున్నావు? చెప్పాగా ఇక చాలని. ఇంకాపరా, చెప్పేది నీకే, ఆపరా బాబు. ఫెవికాలా? అమ్మా, మందనుకుని వీడు ఫెవికాల్ తాగినట్టున్నాడమ్మా. అందుకే
మూడు చేతులు రెండు అతుక్కుపోయాయి. ఊది వేధవా, ఇప్పుడు వెళ్ళారా? హ, 7 నెలలో ఎడితే అవే ఊడిపోతాయిలే. ఏంటి తోలా? పెబికాల్. సరే సరే సరే. అయ్యి రంగా, బద్రి, రాంబాబు, ఎవరైనా రాత్రి ఈ నిధిని కొట్టేయడానికి వచ్చారా? వచ్చారా? అంటే ఏంటమ్మా? అంటే అమ్మో! ఇలా కొట్టడం రా. అయ్యో, చూసారా చూసారా, కొట్టేయడం అంటే ఏంటో కూడా తెలియని పసిబిడ్డల్ని పట్టుకుని మీరు దొంగలంటారా? మీకు నోరులా వచ్చింది. ఒసస్ పసిబిడ్డలో దొంగ కొడుకులో మాకు తెలుసులే. ఓలయ్యో, ఎల్లి నీళ్ళట్టుకొచ్చాయి. అలాగేనా? ఏంట్రా? మీ నలుగురు వచ్చి గిన్నెలో చేయి కడుకోండి. రేయ్, చెప్పింది కదరా, వెళ్ళి చేతులు కడగండి. అలాగేనమ్మా. లేకవే. అమ్మో! అమ్మా! కడుగు కడుగు. చూసావా అత్తగుంతా, తెల్లగా ఉండాల్సిన నీళ్లు ఎంత నల్లగా అయిపోయినాయో. బసంతి, ఆడ చేతికి మురుకుండు ఉంటుంది, అందుకే తెల్లగా కనిపించిన నీళ్లు నల్లగా అయిపోయినాయి. ఆయన దానికి దీనికి సంబంధం ఏంటే? ఉంది బాగుంతడా. ఇదిగో చూసినారుగా ఈ చెయ్యి ఎంత నల్లగా అయిపోయినాదో. మీ కొడుకుల దొంగ బుద్ధి తెలుసు కాబట్టి రాత్రి పెట్టకి రంగు పూసినాను. అది తెలియక నీ కొడుకులొచ్చి అట్టేసుకున్నారు, దీన్ని ఇట్ట దొరికిపోన్నారు. ఇప్పుడేటంటారు? సిసి, మీరిలాంటి దొంగ ఫ్యామిలీ అని తెలుసుంటే సచ్చినా మా బసంతిని ఇచ్చేదాని కాదు. ఏదేమైనా చేసిన తప్పుకి సెట్ చెయ్యాలా? సెక్సా? ఏంటా సెక్సా? చిన్నప్పుడు మీరు తప్పు చేస్తే మీ అమ్మ ఏటి చేసేదమ్మా? ఏముంది, బెత్తంతో కొట్టేదాన్ని. అలాగే అలాగే ఇప్పుడు కొట్టారా? బంటి రెడీ. ఇదిగో అత్తగుంతా, ఇది పుచ్చుకొని వాయించేసాయి. బాధగా ఉంటే చెప్పు, మా అయ్యి చూసుకుంటాడు. అయ్యో! అమ్మా, తల్లివి నువ్వు కొట్టడమే కరెక్ట్ అమ్మా. అమ్మా, జాగ్రత్తగా కొట్టమ్మా. అలాగేరా? మెల్లిగా కొట్టమ్మా. ఏటి ప్రసాదం పెడుతున్నావా? కొట్టు గట్టిగా. అలాగే. మెల్లిగా కొట్టమని చెప్పినా కదమ్మా. వీణ్ణి కొట్టడానికి చేతులు రావట్లేదు బసంతి. వీణొక్కడిని వదిలేస్తాను బసంతి. దానికి మార్గం ఉంది. ఆ కర్రీటియే, ఆ కర్రీ అది. ఇగో, మీరు ఇలాంటి దొంగ పనులు చేస్తారని నాతో అసిస్టెంట్లు తెచ్చుకున్నాను. నువ్వేమో బెదరగొట్టి పంపించేసినావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
రేపు ఈ పాటికి నిధి కాపలాకి ఓ అసిస్టెంట్ కావాలా, లేదంటే నిధి తీసుకుని వెళ్ళిపోతాను. అయ్యయ్యో, వద్దు, వద్దు, వద్దు. అబ్బ, అంత మాట అనకమ్మా. ఖచ్చితంగా అసిస్టెంట్ పెడతాను. అలాగే రే పదండ్రా, జాగ్రత్తగా పదండ్రా. అయ్యో, నాన్నలురా, ఊరలా జాగ్రత్త తోలరా. బుజ్జి. మెల్లగా. అమ్మా, మెల్లగా నాన్న. నొప్పేస్తుందా? అయ్యయ్యయ్యో. అబ్బా అమ్మా అయ్యో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మో అబ్బో ఎక్కడ చూసిన నొప్పులేరా. అమ్మో రాత్రి బసంతి పొద్దున అత్తయ్య గారు మార్చి మార్చి వాయించేసరికి మూర్చొచ్చేసిందండి. అబ్బా నా కాలు కూడా కదలట్లేదు బుజ్జి. నాకు నడుములు లేవట్లేదురా. ఏమండి నా నగలు వంగిపోయాయి. చిన్నోర్మే, ఇక్కడ నడుములు పోయి మేమేడుతుంటే నీ ఎదవ నగల గురించి గోలేంటే. నా నగల్ని తిడతారా? చంపేసావే. నేనే చదువుకున్నానే. దేవుడా. ఏం నాన్న, ఏమైంది? ఎందుకలా అరిచావు? మాకు అరవటానికి నూరన్నా ఉందమ్మా. పాపం అన్నయ్య చూడు, కప్పను మింగిన పాములాగా ఎట్ట కదలకుండా కూర్చున్నాడు. ఏంట్రా వాడు నోరు ఇంకా రాలేదా? ఏంటొచ్చేది? రాత్రి ఆ బసంతి కొట్టిన దెబ్బల కంటే ఇందాక అత్తయ్య గారు కొట్టిన దెబ్బలే ఎక్కువయ్యాయి. అసలు మమ్మల్ని నిధి కొట్టుకురమ్మని పంపించారా, లేదంటే ఆ వంకతో చిత కొట్టించుకోవడానికి వెళ్ళమన్నారా? అసలు నేనెక్కడ వెళ్ళమన్నాను నాన్న? అసలు నాతో చెప్పకుండా నిధి పెట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే అది అత్తయ్య గారు నిధి తీసుకొచ్చి మీకిచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుని చెప్పలేదు. వేధవ నాటకాలు వద్దు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగా నాకు తెలియకుండా ఆ నిధి మొత్తం నొక్కేద్దాం అనుకున్నారు. ఆ బసంతి చేతిలో తన్నులు తిన్నారు. అమ్మా సర్లేమ్మా, జరిగిందో జరిగిపోయింది. అమ్మా వాళ్ళకి బాగా నొప్పులుగా ఉన్నాయట, అందరిని హాస్పిటల్ తీసుకెళ్దామా? హేయ్, ఇదిగా 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 ఆ? థు. ఇదిగో ఇది కొంచెం రాసుకుంటే ఎలాంటి నొప్పైనా ఒక్క నిమిషంలో తగ్గిపోతుంది. పిండేసిన పేస్ట్ లా ఉంది. ఇందులో మందెక్కడుందమ్మా? ఏయ్ చాలేరా, నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. మీకు చిన్నప్పుడు ఇదే వాడాను. పెళ్ళయ్యాక మీ పెళ్ళాలకి వాడాను. ఆఖరికి మీ పిల్లలకు కూడా ఇదే వాడాను. రేపు వాళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయాక కూడా ఇదే వాడతాన్రా. రా, ఇదిగో రండ్రా, తీసుకొని రాసుకోండి. రాసుకోవడానికి ఏమైనా ఉండాలి కదా అత్తయ్య గారు. ఉండాలా? హ, అంటే ఇందులో ఏమీ లేదనా? ఒరే రాంబాబు, నువ్వు లేరా? ఇదిగో దీన్ని తొక్కరా. చాలు 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 చాలు. అయ్యో, కొంచెం తొక్కరా అంటే ఇంత తొక్కుతావా? బండ వెధవా. ఛీ. ఇదిగో ఒక్కొక్కరు వచ్చి రాసుకోండి. అమ్మా అందరూ పాపం ఇది ఎలా రాసుకుంటారమ్మా? నువ్వు కూడా ఏంటి నాన్న? ఒరే రాంబాబు, నీకెక్కడ్రా నొప్పి? తిరుగు. వెళ్ళు. నొప్పి దెబ్బకు మాయమైపోతుంది. ఒరే భద్రి, నువ్వు రారా. మరి అంత మందైతే ఎక్కువైపోతుందేమో అమ్మా. అలాగా, ఒక పని చేయరా. ఏంటమ్మా? దీన్ని అలా వాసన చూసి వెళ్ళిపోరా. కర్మ. అందరూ వరుసగా రండి. చూడు ఎంత మిగిలిపోయిందో. అందరికి నొప్పులు తగ్గిపోయినట్టేగా? ఏంటమ్మా తగ్గేది? ఎలక రెట్టంత ఉంది, దానికే ఎలా తగ్గుతుందమ్మా? తగ్గకపోతే దీన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేయండిరా. నొప్పులు అవే తగ్గిపోతాయి.
ఆ నొప్పులు తగ్గాలంటే ఒకటే మార్గం. ఏంటది? ఇది రాసుకోవాలా, ఒళ్ళంతా పూసుకోవాలా? అయ్యో, రేయ్, రేయ్, ఏం చేస్తున్నారా? పూచ రాసుకోమన్నది కదరా, అందుకే రాసుకుంటున్నా. పూసుకోమంది కదా అందుకే పూసుకుంటా. రేయ్, ఆవిడ రాసుకోమంది మందురా, అంతేగాని ఆవిడ భుజాలని చేతుల్ని కాదు. ఎస్సీ, మరి అదేదో మందే ఉంటుందిరా. ఓ అలాగా. ఏది నీ చేతి ఒకసారి రాయవా? ఏమండి, నేను రాస్తాను రండి. చ అది ఆడవాళ్ళు రాస్తేనే బాగుంటుంది. అంటే అంటే నేను ఆడదాన్ని కాదా? చ అవును అని ఎందుకంటాను బుజ్జి. ఆ, అయితే ఓకే. ఏయ్, ఏంటా మందు? వనమూలికలతో చేసింది. ఒంటికి చాలా మంచిది. కాకపోతే కళ్ళకు తగలకూడదు. పొరపాటున కంట్లో ఆడితే గుడ్డివాళ్ళైపోతారు. అలాగా? అవును, ఒంటికి మాత్రమే రాసుకోవాలి. నొప్పులు దెబ్బకు తగ్గిపోతాయి. అయితే ఇచ్చేయమ్మా, ఇచ్చే. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. రైట్ రండి. వస్తున్నా. రేయ్, ఇదిగోండ్రా, కళ్ళల్లో పడకుండా రాసుకోండి, లేదంటే కళ్ళు పోతాయంట. ఏమన్నారు అత్తయ్య గారు? ఇది పడితే కళ్ళు పోతాయా? అవును. ఏ? ఏమీ లేదు, ఈ పసరు ఒకసారి మీ కళ్ళలో పోస్తాను. నిజంగా మీ కళ్ళు పోయాయి అనుకోండి, వెంటనే ఆ బసంతి కళ్ళల్లో పోసేస్తాను. నా కళ్ళేమైనా ప్రయోగశాల అనుకున్నావా ప్రయోగించడానికి? అబ్బా, అయినా బసంతి కళ్ళలో పోయడం ఎందుకే? అయ్యో అత్తయ్య గారు, ఈ పసరుతో దాన్ని గుడ్డిదాన్ని చేసేస్తే ఆ నిధిని బసంతి కాపలా కాయలేదు కదా, దాంతో ఆ నిధి ఈజీగా మనం కొట్టేయచ్చు. అయ్యో, నువ్వు సూపరే లత. నువ్వన్నట్టు అది గుడ్డిదైతే ఆ నిధి మొత్తం మన సొంతం అవుతుంది. నానా చేతో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ బసంతిని గుడ్డిదాన్ని చేయాలి. ఎలా అమ్మా? అయ్యో, ఓకే అమ్మా, ఓకే. దాని సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే. ఇదిగో, రేపు ఏదో ఒకటి అబద్ధం చెప్పి దాన్ని బయటికి తీసుకెళ్ళరా, గుడ్డి దాన్ని చేసి ఇంటికి తీసుకురా. అమ్మా, ఆ, ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, ఆ సాంగ్ రెడీ చేసుకోమా. ఆ బసంతిని గుడ్డిదానిగా ఇంటికి తీసుకొస్తా. సూపర్ నాన్న. ఆ. ఆ నిధి మనదే, మనదే. అయ్యేసుకో, అయ్యేసుకో, అయ్యేసుకో. అమ్మ అనసూయతో నిధి కోసం నా కళ్ళే పొడుస్తారా? చెప్తా మీ సంగతి. మీకు దిమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తాను చూడు. చెప్తా. తీసుకో. నువ్వు బసంతి బండి మీద వెళుతుంటారు. మన కాలనీ శివాలయం దగ్గరకు రాగానే కుడివైపు తిరుగుతారు. ఇటెందుకని బసంతి అడుగుతుంది. దానికి అనుమానం రాకుండా ఉండడానికి శెట్టిగారి షాపులో 5 రూపాయల కూల్ డ్రింక్ తాగిస్తావు. అక్కడి నుంచి ముందుకెళితే శంకర్గాడి టీ కొట్టొస్తుంది. అక్కడికొచ్చాక నువ్వు దిగుతావు. ఎందుకని బసంతి అడుగుతుంది.